ఫ్రెండ్స్ ఇక మావాడు మామిడి పండు తింటుండు మొత్తం దాని జీడి వాసన వస్తుంది. చెప్పు మామిడి పండు చూపిరా. హాయ్ ఫ్రెండ్స్ అన్న గట్టిగా అనిపి ఇట్లా బాగా చెప్పు చెప్పు. ఇక మా వాళ్ళు మీద మామిడి పళ్ళు తెంపుతారు. వాళ్ళకి ఇస్తావా సబ్స్క్రైబర్లకి ఇస్తావా? అది వాళ్ళకి ఇస్తావా మామిడి అది ఎందుకు తెంపినావురా? గిట్లా ఊపుదాం. దాన్ని ఇడుపే జీడు ముట్టుకున్నాడు బ్రో వీడు దివాకర్. జీడు ముట్టుకోండు పుండ్లు అయితే కొడుకు. ఈ జీడితోటి చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఇక అందరికీ తెలిసిందే మళ్ళీ చెప్పుడు కానీ నాతో కూడా ఉంది మామిడి పండు తెలుసుకో. చెప్పు 4-5 బాగానే కావాలి తెచ్చిన. ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మొత్తం వెనక సైడ్ కనిపిస్తున్న మొత్తం మామిడికాయలు. మొత్తం తోట సూపర్ కాసింది. ప్రతి చెట్టుకు చూస్తే మొత్తం మామిడికాయలే. మొత్తం మీకు అన్ని చెట్లు చూపిస్తా. మొత్తం అన్ని రకాల చెట్లు చూపిస్తా. ఇక మాకు మామిడి పండు తెలియదా నువ్వు చూపించేది ఏమిందిరా అని అనుకోవచ్చు. కానీ ఏం లేదు, మనకు సిటీలో ఉండి తోటలు ఊళ్ళు మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారు పండుగ రోజు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనేసి మనం చూపించడం అంతే, అంతకుమించి ఏం లేదు. స్పెషల్గా మనం ఏమి కనిపెట్టేటి కావు, తోటలు అందరికీ తెలిసినాయి కాబట్టి. ఫ్రెండ్స్ ఇక మన ఉగాది కదా, పచ్చడి కోసం బాగుంటాయి అన్నీ అని చెప్పేసి వచ్చినాం తోటలకు. ఇగో ఒక రకం చెట్లు. కాయని చెట్టు లేదు, అన్ని చెట్లకు పండ్లు సూపర్ కాసినాయి. మొత్తం ప్రతి చెట్టుకు ఇంత అంటే అంత మంచిగా కాసినాయి. తోట వేసిన వాళ్ళు మాత్రం ఈసారి మంచి లాభం పొందుతారని చెప్పొచ్చు. ఇక మా పుట్టగాడు వచ్చిండు మా ఇంట. హాయ్ చెప్పు. మనం ఎందుకు వచ్చినాం రైట్ తోటకు? అవును మామిడికాయలు, కానీ తోటకు ఎందుకు వచ్చినాం మనం? అసలు మామిడికాయలకు వచ్చినామా? ఏం పండుగ ఈరోజు? మంచి చెప్పు ఏం పండుగ? తెలియదు కాదు, ఉగాదాను ఉగాది పండుగ. దా ఇట్లా చెట్లలో పోదా, లోపలికి ఉందా? ముంగలవా నడు, ముంగల వస్తున్నాయి నడు. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత మంచిగా అంటే పచ్చగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా సిటీలో ఉండే వాళ్ళు ఉంటే ఇటువంటి మంచి ల్యాండ్ తీసుకొని తోటలు వేసి మంచిగా వీకెండ్ ఇక్కడ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. మ్యాక్సిమం అందరికి తెలిసిందే. రోషన్ హాయ్ చెప్పు. నోట్లో చేయటకే జీడి ముట్టుకున్నావు.